హాయ్. హలో చెప్పు. హలో, గుడ్ మార్నింగ్ చెప్పు. మళ్ళీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ట్రెండ్స్ బ్లాగ్ ఫ్రెండ్స్. బ్లాగ్ ఫ్రెండ్స్. నా పేరు ఇషాని రెడ్డి. ఇషాని రెడ్డి. ఇషాని రెడ్డి. నీ పేరు చెప్పు. టెల్ యువర్ నేమ్ ఫుల్. ఇషాని రెడ్డి కంతాల. హర్ష. ఓకే, 120 కౌంట్. కాటన్ శారీస్ చూపిస్తున్నాము. నేను అన్ను కలిసి చూపిస్తున్నాము. చూపిస్తున్నారు. ఇవన్నీ హోమ్ వాష్. హోమ్ వాష్. ఓకేనా? ఓకే, చూపిద్దాం మరి. సరేనా? సరే, ఫస్ట్ సారీ వచ్చేసి వైట్ అండ్ ఎల్లో. చూపిద్దాం రా. చూపిద్దాం. వైట్ అండ్ ఎల్లో. ఎల్లో. చూడు. ఎల్లో కలర్ బ్లౌజ్. వైట్ సారీ. ఇదిగో, ఇది బ్లౌజ్, ఇది చీర. ఇలా మొత్తం క్రీపర్ లాగా వచ్చిందండి. చెప్తున్నా నేను. ఇది పళ్ళు. చూద్దాం. ఇది పళ్ళు, ఇది చీర. ఇది మొత్తం ఇలా క్రాస్లో ప్రింటింగ్ వచ్చింది కదా, ఇలాగా. ఇలా కింది నుంచి ఇలా క్రాస్లో ప్రింటింగ్ వచ్చిందండి, అసెండింగ్ ఆర్డర్లో. మనకి ఇలా పెరుక్కుంటూ వస్తుంది ప్రింటింగ్. ఇది పళ్ళు, ఇది బ్లౌజ్. ఇది వచ్చేసి 1600 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీస్ అన్నీ కూడా 1600 ప్లస్ షిప్పింగ్. అన్నీ హోమ్ వాష్ అండి. శారీస్ అన్నీ 6 మీటర్స్ ప్లస్ 90-95 సెంటీమీటర్స్ అలా బ్లౌజ్ ఉంటుందండి. వైట్ పైన బ్లాక్ అండ్ బ్లూతో ప్రింట్ వచ్చింది. ఇది బ్లౌజ్. చీర బ్లాక్ అండ్ బ్లూతో ఇలా ఫుల్ ప్రింట్ వచ్చింది. మధ్యలో జిగ్జాగ్ లైన్స్ వచ్చేసి బార్డర్కి. పళ్ళు, బ్లౌజ్. కదా? ఏం చెప్తుందో చెప్పు. ఈ చీరకి వైట్, ఆరెంజ్, రెడ్తో ఇలా టెంపుల్ డిజైన్ వచ్చింది. రెడ్ అండ్ పింక్తో ప్రింట్ వచ్చింది. చెప్పు. రెడ్ అండ్ పింక్తో ప్రింట్ వచ్చిందని చెప్పు. ప్రింటింగ్ వచ్చింది. ఇది బ్లౌజ్. రెడ్ బ్లౌజ్. ఇది చీర పళ్ళు. ఇట్లా వస్తుంది కదా, ఇట్లా వస్తుంది, ఇట్లా వస్తుంది. బాగుంది. బాగుందా? నెక్స్ట్ శారీ బ్లూ. రెడ్ అయిపోయింది. గ్రే అండ్ బ్లూ కదా.
గ్రే అండ్ బ్లూ. ఎల్లో రెడ్ అయిపోయింది. ఇప్పుడు గ్రే అండ్ బ్లూ. ఓపెన్. ఇది బ్లాక్ బార్డర్ వచ్చిందండి కింద, మళ్ళీ బ్లాక్ అండ్ బ్లూతో ప్రింట్ వచ్చింది, పైన బ్లూ ప్రింట్ వచ్చింది. పళ్ళు. బ్లౌజ్ చూపెట్టినానా? చీరకి డియాస్ వచ్చింది చూడు, ప్రింట్ డియాస్ ప్రింట్ వచ్చింది కదా. గ్రే అండ్ పీచ్ కదా. ఇది బ్లౌజ్. షో దిస్ బ్లౌజ్ లైక్ దిస్. ఇది బ్లౌజ్ కదా. ఇది చీర. అది కూడా చీరనే. అది కూడా చీరనే. దానిపైన కూడా చీరనే. బ్లాక్ అండ్ పింక్తో బూటా వచ్చిందండి. బ్లాక్ అండ్ పింక్తో ప్రింట్ వచ్చింది బార్డర్. పళ్ళు. పళ్ళు. 1600 ప్లస్ షిప్పింగ్. వైట్ శారీ, వైట్ పైన బ్లూ ప్రింట్ వచ్చింది కదా. వైట్ పైన బ్లూ ప్రింట్. బ్లాక్ టెంపుల్ పట్టి వచ్చింది బార్డర్లో, బ్లూ ప్రింట్ వచ్చింది. ఇదే బ్లౌజ్, ఇదే చీర వస్తుంది. బ్లౌజ్ కూడా సేమ్ సేమ్ బ్లాక్ కలర్తో ప్రింట్ వచ్చింది కదా. బ్లౌజ్ చూపిద్దామండు. ఇది బ్లౌజ్. ఇది ఇది బ్లౌజ్. బ్లౌజ్కి లైనింగ్ అవసరం అవుతుందండి. శారీ మెటీరియల్తో బ్లౌజ్ ఉంది. నెక్స్ట్ ఆఫ్ వైట్ బ్లాక్. బ్లాక్ ప్రింట్ ఎట్లా వచ్చింది? బ్లాక్. ఫస్ట్ మనకు పైన బ్లాక్ చీర ఉంది, చిన్న బ్లాక్ పట్టి వచ్చింది. బ్లాక్తో లీవ్స్ ప్రింట్ వచ్చింది, అంతా లీవ్స్, ఫ్లవర్స్. బ్లౌజు పళ్ళు వచ్చేసి ఇలా స్ట్రైప్స్లో బ్లౌజు పళ్ళు. పళ్ళు. బ్లౌజ్ కూడా సేమ్ సేమ్ బ్లౌజ్. బ్లౌజ్కి లైనింగ్ అవసరం అవుతుంది. బ్లూ అండ్ ఆరెంజ్. బ్లౌజ్ ఆరెంజ్ పైన ఆరెంజ్ ప్రింట్ వచ్చిందండి. బ్లాక్ అండ్ ఆరెంజ్తో ఇలా బార్డర్ వచ్చింది. పళ్ళు. 1650 ప్లస్ షిప్పింగ్ అండి. వైట్ అండ్ ఎల్లో. ఇది బ్లౌజ్. ఇలా వచ్చింది ప్రింట్. బ్లాక్ లైన్స్తో ప్రింట్ వచ్చింది. ఐ మీన్ ఇట్లా అడ్డంగా నిలువుగా ఇట్లా చిన్న ఒక బ్లాక్ ఇట్లా వచ్చింది. కిందంతా బ్లాక్ అండ్ ఎల్లోతో ప్రింట్ వచ్చింది. వైట్ మీద బ్లాక్ పట్టి. పళ్ళు. బూటా కూడా ఒక ఫ్లవర్, ఒక లీఫ్ కలిపి వచ్చిందండి. $1650 ప్లస్ షిప్పింగ్.
పీచ్ కలర్, గ్రే అండ్ పీచ్. ఇది బ్లౌజ్ చీర. బ్లాక్ అండ్ ఆరెంజ్తో ప్రింట్ వచ్చిందండి. పళ్ళు, బ్లౌజ్ బ్లాక్ అండ్ పింక్, ఆరెంజ్ కాదు, బ్లాక్ అండ్ పింక్. గ్రే అండ్ బ్లూ. ఓల్స్ బూటా వచ్చింది. పళ్ళు, బ్లౌజ్. వైట్ అండ్ రెడ్. ఇది ఫుల్ క్రాస్ వచ్చిందండి చీర. ఇలా ఫుల్ క్రాస్ వచ్చింది చీర. ఇలా ఇక్కడ కొంచెం ఇలా రెడ్ కలర్, కొంచెం ఇలా ఇక్కడ కూడా కొంచెం వచ్చింది, కానీ తర్వాత ఏం మాకు డైయింగ్లోనే కొంచెం వచ్చింది. తర్వాత అయితే మీకు కలర్ ఎటు అంటుకోవడం అలా ఏమి ఉండదండి వాష్ చేసినా కూడా. ఈ శారీ వచ్చేసి 1650 ప్లస్ షిప్పింగ్ అండి. 1650 ప్లస్ షిప్పింగ్. రెడ్ అండ్ వైట్ ఫుల్ క్రాస్ వచ్చింది. 1650 ప్లస్ షిప్పింగ్. రెడ్ బ్లౌజ్, గ్రీన్ అండ్ మెరూన్ అండి. బ్లౌజ్, చీర. అన్నీ కూడా హోమ్ వాష్ అండి. ఇంట్లో డెలికేట్ వాష్ చేసుకొని ఐరన్ చేయించుకుంటే సరిపోతుంది. 3-4 టైమ్స్కి ఒకసారి అలా స్టార్చ్ పెట్టించుకుంటే బాగుంటుందండి చీరలు. పళ్ళు, ఆలివ్ గ్రీన్, ఎల్లో. చీర అండి. ఎల్లో పైన ఎల్లోతో ప్రింట్ వచ్చింది, గ్రీన్ పైన గ్రీన్తో ప్రింట్ వచ్చింది. పళ్ళు, మెరూన్ అండ్ బ్రౌన్, బీట్రూట్ పింక్. మెరూన్ అంటే నాట్ ఎగ్జాక్ట్లీ మెరూన్ అండి. ఇలాగ బూటా తీసుకొని లైన్స్ కింద ప్రింట్ వచ్చింది. అడ్డంగా నిలువుగా అయితే చూసినా కూడా బూటా నాకు లైన్స్లో ఉంటుంది. $1550 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి $1550 ప్లస్ షిప్పింగ్. మజంతా పింక్, కాకి కలర్. బ్లౌజ్ ఇలా బ్లాక్ అండ్ పింక్తో ఫుల్ ప్రింట్ వచ్చిందండి. కింద ఇలా బ్లాక్తో ట్రయాంగిల్ డిజైన్లో డై అయింది, కానీ అయితే మనం ఇలా స్ట్రైట్ లైన్ కింద ప్రింటింగ్ ఇచ్చాం. బ్లాక్ కలర్ మనకు రెండు బ్లాక్తో ఫుల్ ప్రింట్ వచ్చింది. పైన బార్డర్ వచ్చి మళ్ళీ శారీ అంతా ఫుల్ ప్రింట్ వచ్చింది. $1650 ప్లస్ షిప్పింగ్ అండి. లైట్ అండ్ డార్క్ గ్రీన్, బ్లౌజ్, చీర. ఇందులో టోటల్గా 5 డిజైన్లు వాడామండి. పళ్ళు మన కింద బ్లాక్తో ఒక బార్డర్ వచ్చి
బ్లాక్ అండ్ గ్రీన్తో రోజ్ ఫ్లవర్స్తో బార్డర్ వచ్చింది. మళ్ళీ పైన ఫ్లోరల్ డిజైన్ బార్డర్, పైన ఒక చిన్న బ్లాక్ డిజైన్. మళ్ళీ శారీ అంతా కూడా సన్న బ్లాక్ తీసుకొని ఫుల్ ప్రింట్ బ్లాక్ ఇచ్చాము. ఇది వచ్చేసి 1600 ప్లస్ షిప్పింగ్ అండి. లైట్ గ్రీన్ అండ్ బ్లూ, లెమన్ గ్రీన్ అండ్ బ్లూ చీర. ఇది ఇలా వచ్చిందండి బార్డర్. గ్రీన్ పైన మళ్ళీ గ్రీన్తో ఫుల్ ప్రింట్ ఇచ్చాము. పళ్ళు, బ్లౌజ్ 1600 ప్లస్ షిప్పింగ్. ఇది బ్లౌజ్, దీనికి మిర్రర్ వర్క్ ఉందండి. బ్లౌజ్ చీర. ఇది వచ్చేసి మనకు ప్లీట్స్లో టెంపుల్ లాగా వస్తుంది, పెద్ద ట్రయాంగిల్ వస్తుంది, బార్డర్ బ్రౌన్ బార్డర్ వస్తుంది. ఇదండి మన కట్టు చెంగు ఇలా ఉంటుంది, పైన గ్రే కలర్ వచ్చి కింద బ్రౌన్ బార్డర్. మళ్ళీ ప్లీట్స్లో మనకి ఇలా ట్రయాంగిల్ వస్తుంది. ట్రయాంగిల్కి అంతా ఇలా ఉంది ప్రింటింగ్. క్రాస్ లైన్స్ కింద రెడ్ అండ్ బ్రౌన్తో, రెడ్ బ్రౌన్ బ్లాక్ 3 కలర్స్తో ఇలా ఉంది. ఇది పళ్ళు, పళ్ళు. ఇది మిర్రర్స్ ఉందండి. 1800 ప్లస్ షిప్పింగ్ అండి. సో ఇవ్వండి మనం చూసిన 120 కాటన్ శారీస్. ఇక్కడ ఒకటి హ్యాండ్లూమ్ కాటన్ శారీ ఉందండి, మెర్సరైజ్డ్ హ్యాండ్లూమ్ కాటన్. కాంతా వర్క్ వచ్చింది చీరకి ఇలాగా. ఇది పళ్ళు, బార్డర్. బ్లౌజ్ వచ్చేసి లెమన్ ఎల్లో వచ్చిందండి, లెమన్ ఎల్లో బ్లౌజ్. ఇది బార్డర్. చీర అంతా చాలా బాగుందండి, మొత్తం కాంతా వర్క్ వచ్చింది చీరకి. శారీ అంతా ఇలా బూటాలు వచ్చినాయి. కింద బార్డర్ బ్లూకి డార్క్ బ్లూ ప్యారెట్ గ్రీన్స్తో బార్డర్ వచ్చింది. ఈ పళ్ళు అంతా ఇలా ఫుల్ వర్క్ వచ్చిందండి. ఇది వచ్చేసి యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 4800 ప్లస్ షిప్పింగ్ అండి. ఈరోజు ఇది వచ్చేసి 4000 ప్లస్ షిప్పింగ్ అండి. ఈ శారీ వచ్చేసి 4000 ప్లస్ షిప్పింగ్. అండ్ మన షాప్ లొకేషన్ వచ్చేసి పంజాగుట్ట కాలనీ. అమీర్పేట నుంచి పంజాగుట్ట వెళ్తుంటే మెట్రో పిల్లర్ నెంబర్ 1088, అక్కడ లెఫ్ట్ సైడ్లో అగర్వాల్ హాస్పిటల్ ఉంది. హాస్పిటల్ పక్క రోడ్డు తీసుకొని స్ట్రైట్ లోపలికి రావాలండి. మీరు టాప్ అండ్ రైట్ సైడ్ సెంటర్ ఫర్ ఎకనామిక్ స్టడీస్ అని బోర్డు ఉంటుంది, అది దాటుకొని అలాగే మీరు వస్తే 3rd హౌస్ దగ్గర ట్రెండ్స్ బ్లాక్ ప్రింట్స్ ప్లాట్ నెంబర్ 272 అని బోర్డు ఉంటుందండి. అందులో ఫస్ట్ ఫ్లోర్లో స్టోర్ ఉంది. అండ్ ఏమైనా డౌట్ ఉంటే మాకు కాల్ చేయండి, మేము గైడ్ చేస్తామండి. ఓకే అండి, ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.